దారం. దారం ఏంటంటే శ్వాస, మైండ్ పతంగి. మనసు ఎప్పుడు ప్రజెన్స్లో ఉంటుందా, పాస్ట్ టెన్స్లో ఉంటుందా, ఫ్యూచర్లో ఉంటుందా? అయితే నా పాస్ట్ టెన్స్కి వెళ్తే అయితే నా ఫ్యూచర్లోకి ఉంటుంది, ప్రజెంట్లో ఉండదు. ప్రజెంట్లో ఉండాలంటే శ్వాసను గమనిస్తే ప్రజెన్స్లోకి వస్తుంది, మన కంట్రోల్లోకి వస్తుంది. సో శ్వాసని గమనించడం ఈజ్ ద మోర్ వెరీ ఇంపార్టెంట్. సో ప్రాణాయామ వెరీ ఎసెన్షియల్. ఒకటేం చేస్తుంది, లైఫ్ అండ్ స్పాన్ పెంచుతుంది, రెండోది మనసుని కంట్రోల్ చేస్తుంది. సో యమ నియమ ఆర్ ద ఫౌండేషన్స్, పిల్లర్స్. అంటే ఒక ల్యాడర్ ఉందనుకోండి, రెండింటికి పక్కన స్టిక్స్, మధ్యలో ఈ స్టిక్స్ లేకుంటే ల్యాడర్ అవుతుందా? ఆగదు. బిల్డింగ్ బేస్మెంట్ ఉంటే బిల్డింగ్ అవుతుంది కదా. సో అట్లా అనమాట. సో రూల్స్ ఆర్ ఇంపార్టెంట్. ఆసనాస్ ఫిజికల్ స్ట్రెంత్, ప్రాణాయామ లైఫ్ స్పాన్, మైండ్ కంట్రోల్. తర్వాత సెన్సెస్ కంట్రోల్. సెన్సెస్ కంట్రోల్ అంటే మనకు సెల్ ఫోన్ వెరీ అట్రాక్టివ్. ఎక్కువసేపు చూస్తే నష్టమా కాదా? చెప్పండి. సెల్ ఫోన్ ఎక్కువసేపు చూస్తే లాభమా నష్టమా? నష్టం. తెలిసినా మనం చూస్తాం. సో సెన్సెస్ కంట్రోల్ అంటే మీతో పాటు మీరు ఎంతసేపు చూడాలో అంతసేపు, ఏది చూడాలో అదే చూడాలి. ఓకే, దాన్ని ఏమంటే సెన్సెస్ కంట్రోల్. తర్వాత మెడిటేషన్. ఇందాక అన్నట్టు ధారణ, ధ్యాన, సమాధి. మెడిటేషన్ అనేది ఒకటి వెరీ ఎసెన్షియల్. మెడిటేషన్ మనకు ఇప్పుడు 3 రకాల మైండ్స్ ఉంటాయి. ఒకటి మంకీ మైండ్, అంటే మనం ఇక్కడ ఉంటాం, మైండ్ అటు ఇటు పోతూ ఉంటుంది. దాన్ని ఏమంటారంటే రజోగుణం అనమాట. అంటే అన్ని రకాల స్పీడ్గా పోతూ ఉంటుంది, రజోగుణం. ఇంకోటి తమో గుణం, అంటే లేజీ, పొద్దున్న లేవాలి, లేవబుద్ధి కాదు, మమ్మీ డాడీ పిలుస్తూ ఉంటే కూడా లేస్తాం. ఈ రెండు కూడా ఆసన ప్రాణాయామతో కంట్రోల్ అవుతుంది. నెక్స్ట్ మనకు 3 గుణాలు. ఇంకొక గుణం ఏంటి? రజోగుణం, తమో గుణం, సత్వగుణం. సత్వగుణం పెరగాలంటే ఏం చేయాలా చెప్పండి, మీరే చెప్పాలి. వాళ్ళు చెప్పండి. ధ్యానం చేయాలి. సో మా మేడమ్స్ అందరూ వచ్చింది ఏంటంటే మీకు ధ్యానం చెప్పడానికి అనమాట. మీకు మోర్ ఫోకస్, ధ్యానం చేయడం వల్ల మోర్ ఫోకస్. అది హయ్యర్ డిగ్రీ, మాది లోయర్ డిగ్రీ. ఆసన ప్రాణాయామాలు నేర్చుకొని మీరు ఫిట్ అయ్యి, అంటే రజోగుణం మంకీ మైండ్, డంకీ మైండ్. డంకీ అంటే తెలుసా? గాడిద మైండ్. అంటే లేజినెస్ డంకీ, హేస్టీనెస్ మంకీ మైండ్. ఈ రెండు కంట్రోల్ అయితే మనము స్టేబుల్ అవుతాం. దెన్ ఫోకస్ ఆన్ ద మెడిటేషన్. ధ్యానం చేయడం వల్ల మీకు ఎక్కువ రిసీవింగ్ అవుతుంది. మీకు ఎవరికి అర్థం అవుతుందా నేను నా భాష? ఓకే, అగ్రి? బాగా ఎక్కువ సుత్తి కొట్టినట్టు అర్థమవుతుంది. సో ఇది యోగా. సో సింపుల్ లాంగ్వేజ్, ఉన్న స్థితి నుంచి బెటర్ పొజిషన్, ఉన్న స్థితి నుంచి హయ్యర్ పొజిషన్. యూ విల్ బికమ్ మాస్టరీ ఇన్ వాట్ ఎవర్ విచ్ ఎవర్ యూ ఫీల్. అన్నిట్లో కూడా మాస్టరీ అవుతారు. యోగా గురించి మీరు కొంత టైం కేటాయించండి. ఇప్పుడు మీకు సూర్య నమస్కారాలు ఉన్నాయి, మీకు స్కూల్కు మీకు టైం ఉండదు, బిజీగా ఉంటారు, తొందర లేవగానే ఫటాకా తయారు కావాలి, పోవాలి, టైం తక్కువ ఉంటుంది. ఒక 12 పోస్టర్స్ సూర్య నమస్కారాలు చేసుకోండి. తక్కువ షార్ట్ ఆఫ్ స్పైన్లో మీకు ఏమైతే అంటే ఫిజికల్ స్ట్రెంగ్త్, మనకు ఇప్పుడు మెంటల్ పవర్స్ అనమాట. ఇందాక నేను సత్వగుణము, రజగుణము, తమగుణం అని కదా, అది సైకిక్ పవర్స్. తర్వాత ఫిజికల్ పవర్స్. మన బాడీలో 3 కాన్స్టిట్యూషన్స్ ఉంటాయి: కఫ, పిత్త, వాత. కఫ, పిత్త, వాత మనమే చెప్పాలి, వాళ్ళ పాపం చిన్నపిల్లలు. సో ఆ 3 కూడా ఇందులో బ్యాలెన్స్ అవుతాయి. సూర్య నమస్కారాలు. తర్వాత సూర్య నమస్కారాలు ఎవరైనా మేడం పర్లేదు టైం తీసుకుంటున్నారు, మీరు మీకు బోర్ అనిపిస్తే చెప్పండి, మీరు పార్టిసిపేట్ చేయండి. రైట్. సూర్య నమస్కారాలు చేయడం వల్ల కూడా మీకు చాలా ఎనర్జీ. సో యోగా గురించి బేసిక్ అందరికి అర్థమైంది కదా, అయిందా? ఓకే. యోగా ఇవాళ రేపు ఏంటి? ఇంటర్నేషనల్ యోగా డే. దాని థీమ్ ఏమని ఉన్నదండి? హెల్తీ ఏజింగ్. అవునా కదా? హెల్తీ ఏజింగ్ అంటే ఏంటి? అంటే పెద్ద వయసు అవ్వడం కూడా హెల్తీగా, ఆరోగ్యంగా ఏజింగ్ని ఆహ్వానించడం అనమాట. అంటే మళ్ళీ వయసులో ఆరోగ్యంగా ఉండాలంటే యోగా చేస్తే ఫిట్గా ఉంటారు. మనం చూపిస్తాం, మన ఎంబడి వచ్చిన సార్లు ఉన్నారు, ఒకరిద్దరు చూపిస్తారు. పెద్ద వయసులో అయిన తర్వాత కూడా మనకు 2 రకాల వయసులు ఉంటాయి. ఒకటి క్రోనాలజికల్ ఏజ్, ఇంకోటి బయోలాజికల్ ఏజ్.
క్రోనాలజికల్ ఏజ్ అంటే ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా మనకు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు దాన్ని మార్చలేము. బయాలజికల్ ఏజ్ అంటే మన సెల్స్, మన మజిల్స్ స్ట్రెంగ్త్, అంటే మన వయసు పెరిగిన కొద్దీ కెటబాలిజం, చిన్న వయసులో అనబాలిజం, పెద్ద వయసులో కెటబాలిజం, సెల్స్ నశిస్తూ ఉంటాయి, కెపాసిటీ తగ్గిపోయి క్షీణిస్తూ ఉంటాయి అన్నమాట. అంటే అదే యోగా చేసే వాళ్ళకు ఆ సెల్ ఆరోగ్యవంతంగా ఉత్పన్నమవుతాయి, మంచిగా ఓల్డ్ ఏజ్లో కూడా ఫిట్గా ఉంటారు. అది బయాలజికల్ ఏజ్. ఇట్ కెన్ బి రెడ్యూస్డ్, దాన్ని తగ్గించుకోవచ్చు. ఈరోజు మనము రేపు ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ఈరోజు మనము యోగా చేస్తున్నాము. ఫస్ట్ యోగాలో ఏంటంటే లూజనింగ్ ఎక్సర్సైజెస్. మీకు చిన్నపిల్లలకు మోస్ట్లీ మీ బాడీ అంతా ఫ్రీ ఉంటుంది, కానీ ఊరికే ప్రోటోకాల్ ప్రకారంగా ఒకసారి చూద్దాం, చేతులు ముందు పెట్టండి, వేళ్ళని పడవండి,